నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఎలక్టోరల్ బాండ్స్ పై ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వీటిని తక్షణమే ఆపేయాలని తేల్చి చెప్పింది. అదే సమయంలో మార్చి 6వ తేదీలో ఇందుకు సంబంధించిన వివరాలు వెబ్సైట్లో పొందుపరచాలని ఎస్బీఐని ఆదేశించింది. అయితే ఈ గడువులోగా ఎస్బీఐ పని పూర్తి చేయలేకపోయింది. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కాగా 5 సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎస్బీఐ తరపున న్యాయవాదులను 26 రోజులుగా ఏం చేశారంటూ ధర్మాసనం ప్రశ్నించింది. అంతకుముందు ఎస్బీఐ తన వాదనలు వినిపించింది. ఎస్బీఐ తరపున వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ మరికొంత సమయం కావాలని కోరారు. ఇప్పటి వరకు ఉన్న ప్రొసీజర్ని పూర్తిగా పరిశీలించాలని చెప్పారు. కోర్ బ్యాంకింగ్ సిస్టంలో బాండ్లు కొనుగోలు చేసిన వాళ్ల వివరాలు ఏమీ లేవని, వాటిని గోప్యంగా ఉంచాలని ప్రభుత్వం చెప్పిందని వాదించారు. అయితే ఈ వాదనపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రాథమిక వివరాలన్నీ ఇవ్వాలని అడిగినట్టు స్పష్టం చేసింది. ఈ మ్యాచింగ్ పేరు చెప్పి కాలయాపన చేయడం కుదరదని మందలించింది.